సంస్కృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మన ఇళ్ళల్లో మన ఫ్యామిలీస్లో సంఘటన జరిగినప్పుడు మనం మెయిన్గా వాడే ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది. అది మామూలుగా అసలు నిత్యం మన ప్రతి ఇంట్లోనూ నిత్యం వాడే ఇంగ్రీడియంట్ ఇది. మామూలుగా అయితే మసాలా దినుసుల్లో వాడతాం. మసాలా దినుసుల్లో వాడేది సంఘటనలో వాడడం ఏంటనుకుంటున్నారేమో. అది వీడియో పూర్తి వరకు చూడండి, అది ఏంటనేది మీకే అర్థమవుతుంది. ఇంత సింపుల్ ఐటము అంత మేజర్ రోల్ వహిస్తుందా, అది చేస్తుందా అని మీరే ఆశ్చర్యపోతారు లాస్ట్కి. ఏం కాదండి, మనం నిత్యం ప్రతి వంటల్లోనూ మెయిన్ ఇంగ్రీడియంట్గా ప్రతి తాలింపులో వాటిలో ముందు వేసేది ఏంటంటే జీలకర్ర. మీకు ఐడియా ఉందా? జీలకర్ర ఇది ఏంటంటే మన ఆరోగ్యానికి మెయిన్ బాగా మన హెల్త్ బెనిఫిట్స్ బాగా ఎక్కువ చూపించేది ఏంటంటే జీలకర్ర అనమాట. జీలకర్ర వాడకం వల్ల మనకి చాలా ఏంటంటే కడుపులో పెప్సిక్ అల్సర్స్ రావు, తిన్నది అరగకపోవడం ఆ ప్రాబ్లమ్స్ రావు. జీరా రైస్ అని ఇప్పుడు జీలకర్రతో తయారైన రకరకాల ఇనో ప్యాకెట్స్ అని ఏమీ వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అరుగుదల కోసం. అరుగుదల అంటే ఇది ఏంటంటే మన ఎలిమెంటరీ సిస్టమ్ మొత్తం టోన్ అప్ చేస్తారన్నమాట. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వచ్చింది. ఎలిమెంటరీ సిస్టమ్ అంటే మెయిన్ ఏంటో తెలుసు కదా మీకు. నోటి దగ్గర నుంచి రెక్టం వరకు ఉన్న ఈ గొట్టం అంతటిని కూడా మొత్తం ఈ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ అంతా కూడా ఎలిమెంటరీ సిస్టమ్ అంటాం. ముందు ఎలిమెంటరీ సిస్టమ్ బాగుంటేనే మనిషి ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఎలిమెంటరీ సిస్టమ్ మీద మొత్తం మనిషి హెల్త్ అంతా ఆధారపడి ఉంటుంది అనమాట. అలాంటి హెల్త్ని మెరుగుపరచడంలో మెయిన్ రోల్ వహించేది ఈ జీలకర్ర అనమాట. హెల్త్ పరంగానే కాదు, మన సాంప్రదాయబద్ధంగాను కొన్ని సంఘటనలు అన్నాం కదా, వాటిల్లో కూడా జీలకర్రను ఎక్కువగా వాడతారు. అదేంటో లాస్ట్కి చెప్తాను. జీలకర్ర వలన ఉపయోగాలు ఏంటనుకుంటున్నారు? ఇది మనిషికి తినదరిగిద్ది. అలా తినకపోయినా సరే జీలకర్ర వాడుతూ ఉండడం వల్ల ఏంటంటే ఆ టైంకి ఆకలి వేస్తుంది ముందు. అన్ని హార్మోన్స్ అక్రమంగా స్రవించి మనకి ఆకలి పుట్టేటట్టు చేస్తారన్నమాట. అది బ్రెయిన్లో ఒక రకమైన ఎంజాయ్ను రిలీజ్ చేసి నిద్ర వచ్చేటట్టు చేస్తుంది. తర్వాత చక్కగా అరిగిన దాన్ని పేగుల్లో ఒక రకమైన జిగురు పదార్థాన్ని ఉత్పత్తి చేసి మోషన్ అయ్యేటట్టు చేయడం, ఇవన్నీ కూడా ఎలిమెంటరీ సిస్టమ్ మొత్తం కూడా జీలకర్ర చాలా అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ తీసుకుంటుంది అన్నమాట. ఇది జీలకర్ర ఎక్కడ తగ్గేందుకు మన బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరనవచ్చు జీలకర్ర. అదేంటి మరి ఇప్పుడు మొత్తం అందరికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అంటే అది కాదండి. మన కూరలో ఉండేటప్పుడు మ్యాక్సిమం తాలింపు వేసేటప్పుడు ముందు జీలకర్ర వేస్తాం. నూనెలో జీలకర్ర వేగిందంటే ఆ నూనె బ్యాడ్ కొలెస్ట్రాల్గా వెళ్ళడం. అలా జీలకర్ర నూనెలో వేయిన వంటకాల్లో వెళ్ళిన ఆయిలే మన బ్లడ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అది జీలకర్ర నుంచి తప్పించుకున్న ఆయిల్. ఇప్పుడు మనం ఎన్వీలు అయ్యి వండుకున్నప్పుడు అప్పుడు నైట్లో నూనెలో జీలకర్ర వేయండి డైరెక్ట్గా. దానివల్ల ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీలో తినే మన ఎన్వీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా డైరెక్ట్ బ్లడ్లోకి బ్యాడ్ కొలెస్ట్రాల్కి వెళ్ళిపోతూ ఉంటాయి. జీలకర్ర లేకపోతే అలా ఉంటుంది అన్నమాట. జీలకర్ర బదులు ఇంకా రకరకాలుగా మసాలా సరుకులు వేస్తూ ఉంటారు, కానీ జీలకర్ర లేని మసాలా సరుకు అది వ్యర్థం అనమాట, మనకి హానికరం. సువాసన కోసం వీళ్ళ కోసం ఇవి వేస్తూ ఉంటారు. ఎన్ని వేసినా సరే కనీసం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చిటికెడు జీలకర్ర తీసుకొని నవలగలుగుతూ ఉంటే ఇది పళ్ళకు కూడా మంచి ఆరోగ్యం అండు. పళ్ళు సందుల్లో నల్లగా గార పట్టడం అలాంటివి ఉంటుంది సరే, అలాంటివి ఏమీ లేకుండా పళ్ళు నిగనిగలాడుతూ ఉంటాయి. చక్కగా మనిషి కూడా చర్మాన్ని చక్కగా ఉంచుద్ది అన్నమాట. అది ఎందుకంటే ఇంచుమించు లివర్ బాగుందంటే స్కిన్ మెరుస్తూనే ఉంటుంది. లివర్లో ఏమన్నా ప్రాబ్లం వస్తేనే ఈ మధ్య లివర్లో కూడా చాలామందికి స్కిన్ మీద రెడ్గా సర్ఫేస్ లాగా వచ్చి ఒళ్ళంతా సోరియాసిస్ టైప్లో అవుతుంది. సోరియాసిస్ కాదు, అది కేవలం లివర్. మనకి ఏదైనా స్కిన్ మీద ప్రాబ్లం వస్తుందంటే అది లివర్ డేంజర్లో ఉంది, లివర్కి ఇబ్బంది పడుతుందని మనం గ్రహించాలి. అప్పుడు మనం స్కిన్ మీద ఆయింట్మెంట్లు అవి ఎక్స్టర్నల్గా మందులు వాడడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇంటర్నల్గా లివర్ని శుభ్రం చేసుకునే మందులు వాడుకోవాలి, లేదా ఫుడ్ డైట్ మార్చుకోవాలన్నమాట. అప్పుడు లివర్ శుభ్రం అయిందంటే ఆటోమేటిక్గా స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి. అలాంటి లివర్ని మన ఊపిరితిత్తుల దగ్గర నుంచి కిడ్నీస్ దగ్గర నుంచి లంగ్స్ని అన్నిటిని
శుభ్రంగా ఎప్పటికప్పుడు ఉంచేది. చూడండి టాయిలెట్స్ అన్నీ పాసి పెట్టేస్తూ ఉంటాయి. అలా పాసి అలాంటి సిగ్మెంట్స్ ఏమి పట్టకుండా మన బాడీని ఈ ఈ ఇది ఈ జీలకర్ర ఉంచిద్దనమాట. జీలకర్రని అంత ప్రోడక్ట్ అంతేకాకుండా జీలకర్ర మనం చెప్పేది చూడండి ముందు సంఘటనలు. ఘటన అంటే మనం చేసుకునే సంఘటనలు అనమాట. ఆ సంఘటనలు అంటే మనకి తలచకుండానే అనుకోకుండా జరిగే ఆపదలు అలాంటివి ఆ ఘటన అంటాం. ఘటన మనం చేసుకునే పనుల్లోనూ వాడతాం. ఆ ఘటనలో కూడా అదే మనం తలవని కూడా జరిగినప్పుడు కూడా ఇది వాడుతూ ఉంటాం అన్నమాట. దీనికి మన హిందూ సాంప్రదాయంలో ఇది చాలా మెయిన్ రోల్ వహిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి జీవితం ఎప్పుడు బిగిన్ అయ్యిద్ది? ఆడ మనిషికైనా మగ మనిషికైనా జీవితం మ్యారేజ్ అయిన దగ్గర నుంచే ఆ లైఫ్ అనేది స్టార్ట్ అయినట్టు. ఈ మ్యారేజ్ అవ్వడానికి మొట్టమొదటి పెట్టేది ఏంటో తెలుసా? జీలకర్ర బెల్లం పెడతాం. అవును కదా? ఎందుకు పెడతారంటే జీలకర్రకి మన చిన్న మెదడు అంటాం కదా, సబ్ కాన్స్టిట్యుయెన్సీ బ్రెయిన్, దాన్ని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది అనమాట. అందుకని బెల్లం కలిపిన జీలకర్ర నెత్తి మీద పెట్టడం వల్ల ఆ వధువరులు ఇద్దరికీను నీ జీవితంలో ఇతను నీకు తోడుగా ఉంటాడని అమ్మాయి ఇదంతో నువ్వు ఎలా ఉన్నా సరే ఇతను నీకు జీవితం అదే నీ లైఫ్ పార్ట్నర్ అని ఆ ముద్ర మొట్టమొదటి జీలకర్ర వల్ల మంచి ముహూర్తంలో పెట్టించేది. ఎందుకంటే అదే పెళ్ళి అసలు. జీలకర్ర ముహూర్తం పెట్టంగానే వీళ్ళ ఫోటో వాళ్ళ మైండ్లోనూ వాళ్ళ ఫోటో వీళ్ళ మైండ్లోనూ ఫిక్స్ అయ్యి వీళ్ళ జీవితంతో సుఖంగా ఎటువంటి తేడాపడాలు వచ్చినా ఒక లక్షణంగా క్షమించుకుంటూ సర్దుబాటు అయ్యి కలిసిమెలిసి ఉంటారన్నమాట. అంత ఎక్కువ ఇది ఉంది జీలకర్ర. అంతేగాని ఇది జీలకర్ర అనేది ఏంటంటే ఆడపిల్లకి పసుపు కుంకుమ పెట్టడం అనేది జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇచ్చేదే. ముందు నుంచి పెట్టుకున్నా సరే పెళ్ళినప్పటి నుంచే ఆడపడుచుకి పసుపు కుంకుమ పెట్టడం అన్నమాట. ఆ పసుపు కుంకుమ పెట్టే దగ్గర కూడా జీలకర్ర ముందు వాడతాం. అంటే జీలకర్ర బెల్లం పెట్టించాక కదా వాడతాం. తర్వాత తాళి కట్టించడం అనేది అంటే తర్వాత జరుగుతాయి. ఆడపిల్లకి పసుపు కుంకుమ పెట్టేటప్పుడు కూడా ఈ జీలకర్ర వాడతాం. అది బెల్లంలో కలిపి వాడతాం. ఇదే జీలకర్రని ఇంకో టైంలో వాడతాం. ఇప్పుడు పెళ్ళి అనేది ఘటన, అంటే మనం చేసుకునే శుభకార్యం అది. ఆ ఘటనలో కూడా ఈ జీలకర్ర వాడతాం. అంటే ఎప్పుడంటే ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత ఒక ఆడపిల్లకి అనుకోకుండా ఆమె భర్త కాలం చేశారనుకోండి. సపోజ్ అంటే ఇదే ఆ ఘటన, అంటే ఎవరో తలవరు కూడా ఈ విషయం అలా జరిగిద్దని ఇప్పుడే చిన్న వయసులో కానీ పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా సరే ఒక 70 ఏళ్ళు వచ్చైనా పోయినా ఈ ఫీమేల్ బతుకుండగానే మేల్ చనిపోయాడు అనుకోండి, అప్పుడు ఏంటి, ఆవిడకి పసుపు కుంకుమ తీసేస్తారు. తీసేసేటప్పుడు ఆ పసుపు కుంకాలు తీసేసి ఆమెను విధవగా చేస్తారు కదా, అప్పుడు కూడా ఈ జీలకర్రను వాడతారు. ఎలా వాడతారు అనుకుంటున్నారు? ఆమె పసుపు కుంకుమ అంతా తీసి వైట్ శారీ కట్టి కూర్చోబెట్టాక ఆవిడ చూడడానికి వెళ్తూ ఉంటారు కదా, అయిన వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ జీలకర్రని ఉప్పులో కలిపి అక్కడ పెడతారన్నమాట. లోనికి వెళ్ళే వాళ్ళు ఆమెను చూడడానికి వెళ్ళేటప్పుడు కొంచెం తీసుకొని నోట్లో పెట్టుకొని లోనికి వెళ్ళి చూసి వచ్చాక బయట వస్తూ ఉంటారు. అక్కడ కూడా ఎందుకంటే ఇది వాడతారు, ఆడపిల్లకి పసుపు కుంకుమ తీసేయడం కూడా ప్రమాదం, కానీ అది అందరూ చూసి తట్టుకోలేరు. కానీ ఇది సబ్కాన్షియస్ ఏరియాని కొంచెం బలంగా చేస్తుంది కదా జీలకర్ర, ఇది నోట్లో పెట్టుకోవడం వల్ల ఆ పరిస్థితిని చూసి కూడా తట్టుకునే శక్తి ఈ బంధువులు కల్పిస్తారు అనమాట. అందుకని పసుపు కుంకుమ పెట్టేటప్పుడు బెల్లంలో జీలకర్ర కలిపి వాడతారు. అదే పసుపు కుంకాన్ని తీసేసిన తర్వాత ఉప్పులో కలిపి వాడతారు. అసలు జీలకర్రని ఎంత గౌరవంగా చూడాలంటే ఇది ముగ్గురు అమ్మల స్వరూపం అనమాట. లక్ష్మీ, సరస్వతి, పార్వతి వీళ్ళ ముగ్గురు కలిసిన స్వరూపమే జీలకర్ర. ఈ జీలకర్ర గౌకుని వంటగదిలో పదిపోతే తొక్కడం కానీ, ఇప్పుడు వంట చేసేటప్పుడు ఆడవాళ్ళు గౌకుని అటు ఇటు అందులో పెడతారు. అలాంటి పెట్టేటప్పుడు గౌకుని జీలకర్ర ఉప్పులో పెట్టకూడదు. ఎందుకంటే అది ఎప్పుడు వాడతామో తెలిసిందే కదా, అందుకని ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. వంటగదిని ఎప్పుడు కూడా చీపుతో తుడిసేటప్పుడు కింద జీలకర్ర ఉంటే మాత్రం చీపుతో తుడవకూడదు, గుడ్డతో తుడవాలి. లేదంటే చేతితోనే ఇత్తనే బయటకు పోయాలన్నమాట. జీలకర్ర చెప్పాను కదా త్రిశక్తి స్వరూపం అనమాట. ఈ జీలకర్ర కనీసం ఇది పచ్చిది నవిలించిన ఈ జీలకర్ర కషాయంలా కాసి పిల్లలకు పెట్టించిన తెలివితేటలు పెరుగుతాయి. ఏదైనా సాధించాలని పట్టుదల పెరిగిద్ది, చదివిన జ్ఞాపకం ఉంటుంది, ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే త్రిశక్తి స్వరూపం, ముగ్గురు అమ్మల స్వరూపం అన్నమాట ఇది. అందుకని దీన్ని మన సంఘటనలో వాడటమే కాకుండా పిల్లల పెంపకంలో ఎక్కువ జీలకర్ర వాడితే అలాగే అస్తమానం ఇండైజెషన్ పెయిన్లని, కడుపులో ఇండైజెషన్గా అలా వచ్చిన ఇది చేసిన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఇది జీలకర్ర మనల్ని కాపాడుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద
ఇప్పుడు చూడండి వుడ్ వాటర్స్, గైప్ వాటర్ ఇవన్నీ అంటారా, ఇవన్నిటిలో కూడా ఈ జీలకర్ర వాటర్ దాంట్లో ప్యూరిఫైడ్ ఆవిరి ద్వారా వచ్చిన జీలకర్ర ఉంటుంది అన్నమాట దాంట్లో. అవునా, అది ఈ పిల్లలు చదివిన పిల్లల దగ్గర మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మన నిత్య వాడకంలో నిత్యం వాడవలసింది కూడా జీలకర్ర. జీలకర్ర గురించి తెలిసింది కదా, ఘటన సంఘటన అంటే జీలకర్ర ఎంత ముఖ్యమో. ఇది పసుపు కుంకాలు పుచ్చేటప్పుడు ఎంత బెల్లంతో పెట్టి ఎంత జాగ్రత్తగా వాడతామో, అది తీసేటప్పుడు అంత జాగ్రత్త వాడడం వల్ల అనేటప్పుడు మన పెద్దలు దీనికి ఎంత వాల్యూ ఇచ్చి దీనిలో ఉన్న వాల్యూస్ని ఎంత బాగా గుర్తించి మనకి ఇలా ఫార్వర్డ్ చేశారు. ఏంటంటే కొన్ని జీలకర్ర బెల్లం ఏంటంటే జీలకర్ర ఉప్పు ఏంటి, అసలు ఈ జీలకర్ర ఏంటిలే అనేసి చాలా చోట్ల కొన్ని అన్యమతస్తులు అయితే దీని వాల్యూ తెలియట్లేదు. దీని గురించి అసలు ఇదేంటో అది చెయ్యాలా ఏంటి, వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే జీలకర్ర బెల్లాలి కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెళ్ళిళ్ళు అని ఇవన్నీ కూడా అందరూ తేలిగ్గా వచ్చేసిన పెళ్ళిళ్ళు కావడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకాలు లేకపోవడం, ఆ పెళ్ళిళ్ళు ఆ జంట కలకాలం కలిసి ఉండకపోవడం, ఇలాంటివన్నీ జరగడానికి అవసరం ఏంటంటే ఇలాంటి సాంప్రదాయమైన పద్ధతులు పాటించకపోవడం వల్లే అలాంటివి జరుగుతున్నాయి. జీలకర్ర బెల్లం పెట్టకుండా తాళి కట్టేయడం అంటే అది పెళ్ళి కదండి, సగం పెళ్ళి. జీలకర్ర బెల్లం తల మీద పెట్టినప్పుడు అది తాళి కట్టకపోయినా వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు, జీవితం కలిసి ఉండగలుగుతారు. ఇది సబ్కాన్షియస్ మైండ్లో ఒక తీపి గుర్తులాగా, ఆ ఎదుటి మనిషి తీపి గుర్తులాగా పెడుతుంది అన్నమాట మనసుని. దానివల్ల అతని వల్ల కష్టాలు కలిగిన ఆడది తను మర్చిపోలేదు, ఈమె తనను అర్థం చేసుకోకపోయినా సరే నా భార్య అన్న ఫీలింగ్ అతనిలోనే పోదన్నమాట. అలాగే అంత స్ట్రాంగ్గా జీలకర్ర మనిషి వైవాహిక జీవితాన్ని అంత బలంగా అంత స్ట్రాంగ్ చేస్తుంది అన్నమాట జీలకర్ర బెల్లం. అయితే ముఖ్యంగా ఈ జీలకర్రనే మాత్రం చాలా తప్పుగా గౌక్కుని చెదురుగా కిందగా చల్లడం, అది కాళ్ళతో తొక్కడం అది చేయకూడదు. జీలకర్ర త్రిశక్తి స్వరూపం, లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు కలిసి ఉన్న స్వరూపం జీలకర్ర. అంత చిన్నదే అంత శక్తివంతమైందనమాట. మన జీవితాన్ని ఎన్ని రకాలుగా 4 రకాలుగా 6 రకాలుగా మనల్ని మనిషిలా నిలబెడుతుంది. సాంఘికంగా, సాంసారికంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అలాగే 6 రకాలుగా మనిషిగా సమాజంలో నిలబెట్టగలిగిద్ది అన్నమాట. అది దీనిలో ఉన్న అంత నిగూఢమైన రహస్యం దాగి ఉంది జీలకర్రలో. మా బంధువులారా, ఈ నా చిన్న ప్రయత్నాన్ని ఆదరించి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ తెలియని విషయాన్ని తెలియజేసి అందరినీ వైవాహిక జీవితాలను కలకాలం నిండుగా కలిసి ఉండేటట్టుగా మన పిల్లలందరూ ఆశీర్వదించాలి.